సార్ నమస్తే. గ్రామస్తులందరూ మరీ చెప్పినారు మాకు, సార్ ఈ రోడ్డు సిస్టమ్ చాలా ఇబ్బందిగా ఉంది, స్కూల్ టీచర్స్ అందరూ చెప్పినారు. ఎందుకంటే ఒకే ఒక వెహికల్, ఒక కారు మాత్రం హాయిగా ప్రయాణం చేయగల రోడ్డు ఉండదు ఇక్కడ. సోమల నుండి కలికిరికి వెళ్ళే మార్గము, సోమల నుండి ఈ పుంగనూరు నియోజకవర్గం బార్డర్ దగ్గరికి ఈ రోడ్డు వచ్చేసి సింగిల్ రోడ్డు ఎండింగ్ అయిపోతూ ఉంది. నెక్స్ట్ కలికిరి నియోజకవర్గానికి వచ్చే కొందరికే డబుల్ రోడ్ అవుతా ఉంది. పీలేరు నియోజకవర్గం అంటే కలికిరికి వెళ్ళే దావా పీలేరు నియోజకవర్గానికి డబుల్ రోడ్ అయింది. కాబట్టి గ్రామ ప్రజలందరి కోరిక మేరకు మిమ్మల్ని ఈరోజు అడగదలుచుకున్నాము. మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసినారు ఇక్కడ? ఈ ఒక రూట్ చిన్నదిగా ఉండేదానివల్ల, అది రూట్ చిన్నదిగా ఉన్నప్పటికీ కింద మట్టి రోడ్డు ఉంటే ఈజీగా ప్రయాణం చేయొచ్చు టక్కుమని. మనకి వాహనాలు వచ్చినప్పటికీ టూ వీలర్స్ వాళ్ళు, అది ఈ రోడ్డు పరిస్థితులు ఏ విధంగా ఉంది? హలో అండి, నేను స్వయంగా ఈ రోడ్లో నాకు అనుభవం ఉంది. ఏమైందంటే ఒకరోజు టూ వీలర్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఈ సింగిల్ రోడ్డు ఇక్కడ రూరల్ ప్రాంతం అవడం వల్ల కొద్దిగా ట్రాఫిక్ మీద జనాలకు అవగాహన తక్కువ ఉంటుంది. వాళ్ళు డిమ్ అండ్ డిప్ లైట్స్ కొట్టడం కానీ నైట్లో తగిన ట్రాఫిక్ రూల్స్ ఫాలో కాకుండా ఉండడం వల్ల మనం బాగా డ్రైవ్ చేస్తున్నా కానీ ఎదుటి వ్యక్తి సరిగ్గా లేకపోతే మనం ప్రమాదంలో పడే పరిస్థితి. నేను అట్లా ప్రమాదంలో పడినాను ఒకసారి. ఫ్యామిలీతో టూ వీలర్ మీద ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఎదురుగా స్కార్పియోలో 4 వీలర్ వెహికల్ ఒకటి వచ్చింది. నేను ఎంత డిమ్ అండ్ డిప్ కొడుతున్నా కానీ ఆ వ్యక్తికి, అవతల వ్యక్తి స్పందించకుండా అట్లాగే ముందుకు రావడం వల్ల నేను కన్ఫ్యూజ్ అయిపోయి కింద పడిపోవాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు అప్పుడు ఎట్లో విపరీతమైన బోధ అక్కడ ఉండడం వల్ల ఫ్యామిలీ అంతా కూడా మంచి పరుపు మీద పడ్డాము. దేవుడి దయ వల్ల ఎవరికేం కాలేదు. కాకపోతే నేనంటే అదృష్టవంతుని, బోధ ఉన్నది. చాలామంది దురదృష్టవంతులు ఎంతోమంది పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కావాలంటే మీకు లోకల్ పోలీస్ స్టేషన్లో డీటెయిల్స్ అడిగితే ఈ రోడ్డు మీద ఎన్ని యాక్సిడెంట్లు అయినాయో మీకు తెలుస్తాయండి డీటెయిల్స్. కాకపోతే ఇది చాలా సింగిల్ రోడ్ అయినప్పటికీ ఇరువైపులా కనీసం మట్టి ప్రాపర్గా పోస్తే వెహికల్స్ దిగడానికి కానీ ఎటువంటి ఇది లేదనమాట. అంత గుంతలు, రాళ్ళు, గతుకులు ఎట్లా అంటే అట్లా ఉందన్నమాట. ఇది కనుక డబుల్ రోడ్ పడిందంటే, డబుల్ రోడ్డు ఇది కనుక ఈ నియోజకవర్గంలో ఉన్న రోడ్ లాగా డబుల్ రోడ్డు పడిందంటే ప్రజలు ఎంతో సౌకర్యవంతంగా ప్రమాదాల బారిన పడకుండా వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కాపాడుకునే అవకాశం ఉంటుందండి. ఇది పీలేరు నియోజకవర్గం అండి, కలికిరికి వెళ్ళేదారు నియోజకవర్గంలో ఉన్న విధంగా డబుల్ రోడ్డు పుంగనూరు నియోజకవర్గానికి అయితే ఈ పీలేరు నియోజకవర్గం లాగా పుంగనూరు నియోజకవర్గానికి డబుల్ రోడ్ అయితే, ఇది కడపకు కూడా వెళ్ళే వెహికల్స్ అనుకుంటా, కడపకు వెళ్ళే వెహికల్స్ కూడా ఇక్కడ షార్ట్ కట్ అని చెప్పి ఇక్కడే వెళ్తారు. పెద్ద లాంగ్ వెహికల్స్ కూడా ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం వెళ్ళడము. కాబట్టి ఖచ్చితంగా ఒక బస్సు, లారీ వచ్చిందంటే దిగాల్సిన పరిస్థితి, టూ వీలర్ వచ్చిన దిగాల్సిన, కారు వచ్చినా దిగాల్సిన పరిస్థితి. కార్లు వస్తే ఎదురెదురుగా 2 కార్లు వచ్చినా కానీ ఒక కారు రోడ్డు మీద నుండి కిందికి దిగాల్సిన పరిస్థితి. అట్లాంటిది బిగ్ వెహికల్ వచ్చిందంటే మాత్రం అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అనమాట. ఇది ప్రజల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంది. ఇది ఇక్కడ నుండి సోమల వరకు ఈ సింగిల్ రోడ్ ఉంటుందండి. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. ఇది కనుక డబుల్ రోడ్ అయిందంటే నిజంగా ఎంతో ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాల ప్రజలందరూ ఎంతో సంతోషిస్తారు. ఖచ్చితంగా ఇది ఇబ్బంది అనడం కంటే కూడా ప్రాణాలే గాల్లే కలిసిపోయేంత ప్రమాదకరమైంది. ఇది ఒక్కొక్క మనిషి ప్రాణం ఎంతో ఇంపార్టెంట్ దేశానికి, వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎంతో ఇంపార్టెంట్. కాబట్టి చాలామంది ప్రాణాలు కోల్పోయినారు ఈ రోడ్లో. దయవుంచి ప్రభుత్వ అధికారులు కానీ పెద్దలందరూ దయవుంచి గ్రామస్తులు ఒక నిర్ణయం మేరకు, పెద్దలందరూ నిర్ణయం మేరకు, స్కూల్లో ఉండే పాఠశాలలో ఉండే విద్యార్థులందరూ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా టీచర్లు చెప్పిన విధంగా వాళ్ళు చెప్పిన మాటలు ఆలకించి ప్రభుత్వ అధికారులందరూ మేల్కొని ఖచ్చితంగా ఈ సింగిల్ రోడ్డుని డబుల్ రోడ్డుగా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఇది విపరీతమైన మలుపులు కూడా అండి. ఇది సింగిల్ రోడ్ మాత్రమే కాకుండా విపరీతమైన మలుపులు కూడా ఉండడం వల్ల ఇది టూ వీలర్ కానివ్వండి, 4 వీలర్కి చాలా ప్రమాదకరంగా ఉంది. ఇది ఈ ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ప్రజల్ని ప్రాణాపాయాల నుండి కాపాడాలంటే ఇది ఖచ్చితంగా డబుల్ రోడ్ అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందండి. థ్యాంక్ యూ. ఒక 40 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళాలన్నా కానీ చాలా వరకు కష్టం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉండే పెద్ద ఆయన కన్నా అడిగి కనుక్కున్నాము ఈ రోడ్డు పరిస్థితి ఏమి.
పెద్దయ్య ఇక్కడ పీలేరు రోడ్డు గమనిస్తూ ఉన్నాము, డబుల్ రోడ్ ఉన్నది. ఇక్కడ పుంగునూరుది వచ్చేసి సింగిల్ రోడ్ ఉంది. ఏం పెద్దయ్య మీకు ఎటువంటి ఇబ్బంది కలుగుతా ఉంది ఇక్కడ ఈ రోడ్ని, ఇంకా ఎట్లా చెప్పండి పెద్దయ్య? అదే ఏమైందంటే ఇక్కడ డబుల్ రోడ్ ఉంది. ఓకే, డబుల్ రోడ్డు ఐబీ స్పీడ్లో వస్తారు. ఓ డబుల్ రోడ్ వాళ్ళు చాలా స్పీడ్గా వస్తారు. ఇదే టర్నింగ్, ఏడు సింగిల్ రోడ్డు టక్కని ఇక్కడి నుంచి వస్తారు. ఇదే తవన ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. ఆహా, ఇదే తవన ఎన్ని యాక్సిడెంట్లు అయిండొచ్చు? ఒకటో రెండు అయిండొచ్చా? రెండు కాదు, 4-5 ఇదే తవన బండి. నేనే లేకపోతే ఇట్లా వచ్చేస్తారా, వీళ్ళు ఇక్కడ వచ్చేస్తారా. ఇది టర్నింగ్ చూసుకోలేరు. ఈయన్నే ఎన్నో మాట ఏడ పడినారు, ఈ చెట్లలో ఆడ పడినారు. ఒక ఆయన ఆడ చనిపోయాడు. చచ్చిపోయినా పెద్దయ్య ఆడ అంటే ఈ టర్నింగ్లు ఉండే దానివల్ల మనిషి సింగిల్ రోడ్డు ఉండే దానివల్ల ఇక్కడ చాలా ప్రాబ్లం వస్తుంది. ఓ ఇక్కడ డబుల్ రోడ్డు, ఇక్కడ సింగిల్ రోడ్డు ఉండే దానివల్ల చాలా ప్రమాదం జరుగుతూ ఉంది. అంటే కంట్రోల్ చేయడం ఒకసారిగా స్పీడ్ వస్తూ ఉంది కాబట్టి కంట్రోల్ చేయడం కష్టం. అంటే ప్రాణాలు కోల్పోయినాడు ఒక మనిషి పోయినాడు అడుగు సార్. అవునా పెద్దయ్య? అంటే ఇది కూడా డబుల్ రోడ్ వచ్చేస్తే పోతుంటారు, వీళ్ళు వస్తూ ఉంటారు. ఏ ప్రాబ్లం రాదు. టర్నింగ్ చేయడా ఇక్కడ అక్కడ నుండి మెట్టిన సార్ పిల్లకాయలు ఏం సార్ అంటే వాళ్ళు యువకులు. ఏం పెద్దయ్య మనిషి చచ్చిపోయినా కానీ మేల్కొనే పరిస్థితి లేదా? మీరు పోయి ఏమన్నా అర్జీలు పెట్టి కష్టమా బాధ పడి ప్రభుత్వ అధికారుల దగ్గరికి పోయి విన్నవించుకొని కాళ్ళ గిళ్ళ పెట్టుకొని రోడ్డు వేయించుకోకుండా ఏం చేస్తా ఉన్నారు మీరంతా? మా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మాకు అన్ని పనులు చేసినాడు. ఇది మా ఏరియా, ఇదంతా మాకు ఏ లోటు లేదు. ఏ ఊరికి చూసినా ఊరికి వేసినాడు. ఇక్కడ రామసారెడ్డి ఏరియా ఆయన ఇక్కడ పట్టించుకోవటం లే. ఒక వాళ్ళ సోమల మండలము అక్కడే చేస్తాడు కానీ ఇక్కడ నుండి ఇక్కడ పట్టించుకోవటం లే. పెద్దయ్య ఏమో ఈరోజు ఈ భారతీయ విశ్వవిజేత మిషన్ ఛానల్ అనేది ఈ రోడ్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నాయని దానికి వచ్చినాం. ఇక్కడ నిజాలు మాకు తెలియవు, మీరు చెప్తా ఉంటే మేము వింటా ఉన్నాం. ఇక్కడ ప్రాణం పోయిందంటా ఉన్నారు, ఇక్కడ 4 జనాలు పన్నారంటా ఉన్నారు. ఇక్కడ సింగిల్ రోడ్, ఇక్కడ డబుల్ రోడ్ ఉండే దానివల్ల జరుగుతూ ఉంది అని అంటా ఉన్నారు. అదంతా మీకే తెలాలి, లోకల్గా ఉండేవాళ్ళు మీకే తెలాలి. ఉంటాం, ఇది మా వ్యవసాయం ఇదే. అవునా పెద్దయ్య? ఎన్నో మాట పడిపోయిన వాళ్ళు లేకొస్తాము, నీళ్ళు తెచ్చిపోయి ఇక్కడ నీళ్ళు పెట్టింటాం. మామూలుగా నీళ్ళు దాపుతాము, అధికారులు పట్టించుకోవాలా. ఇక్కడ రామసారెడ్డి ఏరియా ఇంటి ఇట్లా వాళ్ళు పట్టించుకోవాలా. మా కినకొమడి ఏరియా ఏమో ఊరికి ఏ ఊరి లోటు వెళ్ళలేదు. ఏ గ్రామం కీల్ రోడ్డు డబుల్ రోడ్డు. ఖచ్చితంగా పెద్దయ్య అదేమున్నప్పటికీ అవకతవకలు ఖచ్చితంగా ఇంకా పైన ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది, అయిందేదో అయిపోయింది. ఇంకా పైన ఖచ్చితంగా వచ్చేసి తొందరగా డబుల్ రోడ్ వస్తుందని చెప్పి ఆశిస్తాము. 2 డబుల్ రోడ్డు లేకపోయినప్పటికీ 2 వాహనాలు పారాడేట్ల రోడ్ వేస్తే బాగుంటుంది. దాంట్లో ఇంకోటి ఈ పక్క మొన్న ఏదైనా వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఊరికి ఒక రోవ్ ఎత్తేది అటు చల్లేది, ఆ రోవ్ ఎత్తే చల్లేది. కొంచెం ఈ పక్క మొంటి రోడ్డు అన్న కొంచెం బాగా చేస్తే ఎదురుకు వచ్చినోడు తప్పించుకునే దానికి ఆస్కారం ఉంటుంది. అట్లే చాలా మంది ఇప్పుడు అంటే ఇప్పుడు సింగిల్ రోడ్ ఉంది, మట్టి రోడ్ కూడా కరెక్ట్ గా లేదా? మట్టి రోడ్ చూసుకుంటూ పోయేట సోమల దాకా అన్నికే తెలుస్తుంది. నిజం చెప్పేదయ్యా, మట్టి రోడ్ కూడా కరెక్ట్ గా లేదా? మట్టి రోడ్ ఈ పక్క ఆ పక్క గుంతలు బాగా సక్రంగా చేస్తే కదా, రాళ్ళు గుంతలు ఆ గుంతలు కూడా సక్రంగా చేయటం లే. ఇప్పుడు ఇంకో మనిషి ఇక్కడి నుండి లారీ వస్తుంది, అక్కడి నుండి బస్సు వస్తుంది, వాడు అప్పుడు ఎట్ల తోలకల్లా అక్కడి నుంచి 2 వీలర్ వస్తుంది, వాడు దిగాలంటే దిగితే పడిపోతాడు. అవునా పెద్దయ్య? ఖచ్చితంగా పెద్దయ్య, మీరంతా చెప్తా ఉంటే నమ్మాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇది నిజంగానే ప్రాబ్లం ఉండదు. సింగిల్ రోడ్డు దీని రెండు వాహనాలు ప్రయాణించే విధంగా వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. వేయాలంటావా? ఖచ్చితంగా లేకపోతే చాలా ప్రమాదాలు జరుగుతుంది. మంది ఫ్యామిలీలతో గాడిలో పోయినప్పుడు పడిపోయే సంఘటనలు అంతా ఉన్నాయి. మస్తుగా పడిపోయారు, మేమే లేకపోతే నీళ్ళు లేపినాం ఎన్నోతారు. ఖచ్చితంగా అదృష్టం బాగుండి ప్రాణాలు కాపాడుకొని పోయినారు. ఇంకా పైన సింగిల్ రోడ్డు ఉంటే అది ప్రాబ్లం, పూర్తిగా డబుల్ రోడ్డు ఉంటే అది ప్రాబ్లం. ఈ మధ్యలో గ్యాప్, టర్నింగ్ లో గ్యాప్ పెట్టింది వల్ల ఇక్కడ చాలా ప్రాబ్లం జరుగుతున్నాయి. ఖచ్చితంగా రోడ్డుతో పాటు ఈ టర్నింగ్లు కొద్దిగా చూసుకొని, అదే విధంగా ఇరువైపులా మన్ను వేయడం కూడా కొంచెం బాగా వేసి రోడ్ సిస్టమ్ బాగా ఏర్పరచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పెద్దయ్య. మంచి జరుగుతుంది రాబోయే రోజుల్లో, మంచి జరగాలని చెప్పి ఆశిస్తా ఉన్నాము. ఖచ్చితంగా మార్పు రావాలని చెప్పి ఆశిస్తా ఉన్నాము. మార్పు రావాలా, ఇవన్నీ కూడా మంచిగా జరగాల. అవునా కదా పెద్దయ్య? ఎన్ని ప్రాణాలు గాల్లో కలుస్తా ఉన్నాయి. అధికారులు రావాలా, చూసుకోవాలా. రోడ్డు ఏడ తగ్గురా ఏడ మెట్రా అని వాళ్ళకి ఇప్పుడు నీకే కాంట్రాక్ట్ చెప్పినామా, వాళ్ళు ఏం చేసిన వాళ్ళు చెప్పేస్తారో వాళ్ళు ఊరికి అట్లా వేసుకుంటా పోతారు. అప్పుడు సిద్ధాంతి ఖచ్చితంగా పెద్దయ్య, ఇది ప్రభుత్వం దృష్టికి మా ఛానల్ ద్వారా తీసుకొని పోతా ఉన్నాము. ఖచ్చితంగా ఇది డబుల్ రోడ్ కావాలని చెప్పి పెద్దలందరూ పూనుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం పెద్దయ్య. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
వినిపించే పెదవుల కన్న